బేహద్ పరమ శాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సాక్షి వేణు విజ్ఞానాన్ని అర్థం చేసుకోవటమే కాదు, క్వాంటం సిద్ధాంతాలు, ఆత్మ, పరమాత్మ మరియు యోగ ప్రక్రియను శాస్త్రీయ దృష్టితోటి ఎలా స్పష్టం చేయాలో తెలుసుకుందాం అంటూ చెప్తూ ఉన్నారు. ఫస్ట్ సాంఖ్య దర్శనం, ప్రకృతి పురుషులు, క్షేత్రజ్ఞుడు మరియు క్వాంటం ఎంటాంగిల్మెంట్. సాంఖ్య దర్శనం అంటే సృష్టి యొక్క మూల ఆధారం. సాంఖ్య దర్శనం మొత్తం సృష్టి యొక్క శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక పటాన్ని ఇస్తుంది. ఇందులో సృష్టి యొక్క 25 తత్వాలు వర్ణించబడ్డాయి. పురుషుడు, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, 11 ఇంద్రియాలు, 5 తనాత్రాత్మలు, 5 పంచభూతాలు దీని గురించి చెప్పాయి. ఈ తత్వాలను బాపూజీ జ్ఞానం మరియు ఆధునిక క్వాంటం విజ్ఞానంతో కలిపి చూసినప్పుడు సంపూర్ణ సృష్టి యొక్క ఉత్పత్తి, వికాసము మరియు చైతన్య యొక్క రహస్యము చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రకృతి పురుషులు యొక్క నిజస్వరూపం సాంఖ్యశాస్త్రం అనగా శుద్ధ చైతన్యము. అతను కేవలం సాక్షి ద్రష్ట. అతను ఏ క్రియ చేయడు, కేవలం అన్నిటినీ చూస్తూ ఉంటాడు. ప్రకృతి అనేది మొత్తం సృష్టి యొక్క మూల శక్తి. బాపూజీ ఈ యొక్క సత్యాన్ని లైట్ మరియు మైట్ సిద్ధాంతం ద్వారా వివరిస్తారు. సృష్టి యొక్క సంపూర్ణ రచన ఈ దివ్య శక్తి నుండే వ్యక్తమవుతుంది. మొదటి త్రిగుణాతీత సంకల్పం నుండి సృష్టి ఉత్పత్తి అనగా శివుని మొదటి త్రిగుణాతీత సంకల్పం ఉదయించినప్పుడు మహత్తత్వము ప్రకటితమవుతుంది. ఈ సంకల్పం ఏ కోరిక లేదా స్వార్థంతో ప్రేరేపించబడింది కాదు, పూర్తి నిష్కామ, నిష్క్రియ మరియు పరమశుద్ధ చైతన్యం యొక్క సంకల్పం. అదే బాపూజీ కూడా దీని గురించి చెప్పేది. సంపూర్ణ సృష్టి రచన పరంధామం నుండి మొదలై మూలతత్వం, సూక్ష్మవతనం మరియు స్థూల జగత్తు వరకు కూడా క్రమంగా వికసిస్తుంది. మహత్తత్వం నుండి అహంకారం ఉత్పత్తి అయితే మహత్తత్వం పరమ సాత్విక మరియు పరమశుద్ధ బుద్ధి స్వరూపం. ఇందులో రజోగుణం స్పష్టం కలిగినప్పుడు అహంకారం పుడుతుంది. ఇదే నేను మరియు నాది అనే మొదటి అనుభవం. ఈ స్థితి నుండే జీవుడు తన్ను పరమ చైతన్యం నుండి వేరుగా అనుభవించటం మొదలు పెడతాడు మరియు సృష్టి విస్తరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అన్ని క్రియలు ప్రకృతిలో జరుగుతాయి. సాంఖ్య శాస్త్రం అంటే స్పష్టం చెప్తుంది, ఆత్మ పురుషు ఎప్పుడూ కర్మ చేయడు. అన్ని క్రియలు కేవలం ప్రకృతితోనే అంటే పంచతత్వాల కర్మేంద్రియాలతోటే జరుగుతూ ఉంటాయి. ఆత్మ పురుషు నిష్క్రియ, నిర్వికారి మరియు సాక్షిగానే ఉంటారు. ఇదే సిద్ధాంతం బాపూజీ జ్ఞానంలో కూడా స్పష్టం చేశారు. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని రహస్యం 13వ అధ్యాయంలో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించి చర్చ ఉంది. శరీరము, మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, తనాత్మ, పంచమహాభూతాలు ఉన్న మొత్తం క్షేత్రం. క్షేత్రజ్ఞుడు ఈ మొత్తం క్షేత్రాన్ని తెలిసిన, చూసిన, సాక్షిగా ఉన్న శుద్ధ చైతన్యం. పురుషుడు అంటే ఆత్మ దేనిని అంటుందో దాన్నే క్షేత్రజ్ఞుడు అని అంటూ ఉంటారు గీతలో. అవ్యక్త జగత్తు యొక్క జ్ఞానం. గీత ముఖ్యంగా అవ్యక్త చైతన్యం గురించి మాట్లాడుతుంది. ఈ జ్ఞానం కేవలం దృశ్య సంసారానికి పరిమితం కాదు. ఎక్కడ నుండి సంపూర్ణ సృష్టి వ్యక్తమవుతుందో ఆ సూక్ష్మ సత్తా యొక్క పరిచయం ఇస్తుంది. కాబట్టి నిజమైన యోగం స్థూల శరీరంతో కాదు, చైతన్యమైన ఆత్మస్థాయిలో జరుగుతుంది అని అంటూ ఉంటారు. ఇకపోతే క్వాంటం ఎంటాంగిల్మెంట్ మరియు యోగము.
విజ్ఞానం ప్రకారం రెండు కణాలు అంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ స్థితిలోకి వచ్చేందుకు 4 అవసరమైన షరతులు ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 4 సిద్ధాంతాలే బాపూజీ జ్ఞాన యోగంలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి షరతు సమాన ఉద్గమం అనగా కామన్ ఒరిజిన్ అని అర్థం. రెండు కణాలు ఎంటాంగిల్మెంట్ అయ్యేందుకు వాటి సోర్సు ఒకటే ఉండాలి. ఆధ్యాత్మికం ఆత్మ మరియు పరమాత్మ సంబంధం సాధ్యమయ్యేది కూడా రెండిటి మూల శ్రోత ఒకే పరమ చైతన్యం కాబట్టి. అందుకే యోగం సాధ్యం, మూల శ్రోత ఒకటే కాకపోయినా నిజమైన ఆధ్యాత్మిక అనుబంధం సాధ్యం కాదు అని. రచన మరియు రచయిత యొక్క శాశ్వత సంబంధం. ఆత్మ ఎప్పుడూ పరమాత్మ నుండి పూర్తిగా వేరు కాదు. సూర్యకిరణం సూర్యునితోటే ఉన్నట్లు ఆత్మ కూడా తన మూల శక్తి పరమాత్మతోటే ఎప్పుడు అనుసంధానమై ఉంటుంది. ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం సదా నిరంతరమైనది. వేరువేరుగా ఉండటం అనేది ఉండదు. మార్పు యొక్క అనుభవం వాస్తవం కాదు. ఇదే రచన మరియు రచయిత యొక్క సనాతన సంబంధం. ఇప్పుడు చూడండి, వ్యక్తి మరియు బ్రహ్మాండం యొక్క సంబంధం అంటే పిండంలో బ్రహ్మాండంలో ఉండేదే పిండంలో ఉంటుంది అంటే వ్యక్తి మరియు బ్రహ్మాండం యొక్క సంబంధం అన్నట్లే కదా. వ్యక్తి యొక్క శరీరము, మనసు మరియు చైతన్యం సంపూర్ణ బ్రహ్మాండంతో అనుసంధానమై ఉన్నాయి. శరీరం పంచభూతాలతో తయారైతే ఊపిరి వాతావరణంతో అనుసంధానమై ఉంది. మనసు పరిసరాలచే ప్రభావితం అవుతుంది. ఈ విధంగా వ్యక్తి యొక్క సూక్ష్మ క్షేత్రం సంపూర్ణ బ్రహ్మాండ క్షేత్రంలో ఒక భాగమే. అందుకే యోగం ద్వారా మనిషి తన చైతన్యాన్ని, క్షేత్రాన్ని, పరమ చైతన్యాన్ని అనుసంధానం చేయగలడు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है. నమస్తే, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో సాక్షి ఈవెంట్ లైవ్ వీడియోలు ఉన్నాయి. ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతాయి. మీరు అన్నీ చూడొచ్చు, వినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. పరం మహాశ